హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నా బ్లాగ్ వీడియో ఎక్కడికి వచ్చానో చూడండి. మా ఆయన ఈరోజు బయటికి తీసుకొచ్చారు. రాయల చెరువు గట్టండి, తిరుపతి దగ్గర వారాహి అమ్మ గుడికి వచ్చాను. నవరాత్రులు జరుగుతున్నాయి కదా, దర్శనం చేసుకోవటానికి వచ్చాము. అలాగే రాయల చెరువు గట్టు దగ్గరికి వచ్చాము. చాలా ప్రశాంతంగా, బాగా చల్లగాలికి హ్యాపీగా ఉందండి ఇక్కడ. ఇప్పుడు వారాహి గుడికి వెళ్తున్నాము. గుడి లోపల ఫోటోలు వీడియోలు తీయటానికి అనుమతి లేదండి, అందుకని బయట నుంచి ఫోటోలు తీస్తున్నాను. బయట నుంచొని ఫోటోలు తీశాను. చాలా సందడిగా ఉందండి. చాలామందికి తెలియదండి, తిరుపతి దగ్గర రాయల చెరువు దగ్గర ఈ వారాహి గుడి ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ అవుతుంది, సోషల్ మీడియాలో పెట్టినందువల్ల. చాలా బాగుంటుందండి ఈ గుడి. తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి. వారాహి అమ్మ గుడి తిరుపతిలోనే రాయల చెరువు గట్టు దగ్గర ఉంది. కొంచెం డౌన్ అయ్యామంటే ఉంటుంది. ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇంతకుముందు 1 ఇయర్ ముందు వెళ్ళాను, ఇంత బాగా డెవలప్ అనేది లేదు. ఇప్పుడు బాగా డెవలప్ చేశారు. ఈసారి నేను నవరాత్రులు చేసుకోలేకపోయాను, అందుకే దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను. అందరూ అమ్మవారికి సాంగ్యం ఎత్తుకొని వస్తున్నారు. చాలామంది సాంగ్యం తీసుకొని వస్తున్నారు అమ్మవారికి. చాలా సందడిగా, జాతరగా ఉంది. భజనలు, కోలాటాలు, అందరూ వీడియోలు తీయటాలు, ఫోటోలు తీయటాలు అంతా బయట తీస్తున్నారండి, లోపలైతే లేదు ఫోటోలు వీడియోలు తీయటానికి. చాలా సందడిగా ఉంది. చాలా ఆనందంగా, ప్రశాంతంగా ఈరోజు దర్శనం చేసుకున్నాం అమ్మవారిని. చాలా హ్యాపీగా ఉంది. అన్నదానం కూడా చేస్తున్నారండి ఈ నవరాత్రులు. ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి కూడా వచ్చి కార్లల్లో, బస్సుల్లో, ఆటోలలో వచ్చి చూసి అమ్మవారిని ఆనందంగా, భక్తిగా దర్శించుకొని పోతున్నారండి. చాలా సందడిగా ఉంది. అమ్మవారిని చూసుకున్నాము, పొద్దున్నే వచ్చేసాము. ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకున్నాము ఇద్దరము, నేను మా ఆయన. గుడి ముందర యజ్ఞం చేస్తున్నారు, అమ్మవారి హోమం మెలుస్తున్నారు. ఇంకో పక్క సాంగ్యం ఎత్తుకొస్తున్నారు అమ్మవారికి. బయట అండి ఇది అమ్మవారి గుడి బయట, ఇది ఎంట్రన్స్ దగ్గర, ఆంజనేయ స్వామి దగ్గర అందరూ సాంగ్యం తీసుకొని వస్తున్నారు. అప్పుడు తీసిన వీడియో అండి ఇది. అందరూ సాంగ్యం చీర, సారె, పసుపు, కుంకుమ అన్నీ తీసుకొస్తున్నారు. చాలా రద్దీగా ఉంటుందండి ఈ నవరాత్రులు. చాలా సందడిగా, జాతర వాతావరణంగా ఉంటుంది. మీరు కూడా వెళ్ళి ఒకసారి చూసి దర్శించుకోండి వారాహి అమ్మవారిని. అమ్మవారు చాలా అనుగ్రహం ఉందండి, మనం భక్తి శ్రద్ధలతో కొలిస్తే. నాకు వారాహి అమ్మవారు అంటేనే తెలియదు, అలాంటిది నా కల్లోకి వచ్చి నాకు దర్శనం ఇచ్చినందువలన నేను ఆమె గురించి తెలుసుకున్నాను. పోయినసారి చేశానండి నవరాత్రులు, ఈసారి చేసుకోలేకపోయాను. అందుకే దర్శనం చేసుకొని వద్దామని వచ్చాము, నేను మా ఆయన కలిసి. చాలామంది వస్తున్నారండి చూడటానికి. చూసాము, దర్శించుకున్నాము, తిరిగి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఉందండి, ఆ టెంపుల్కి వెళ్ళాము. రాయల చెరువు కొంచెం ముందుకు వచ్చామంటే ఈ టెంపుల్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా, ప్రశాంతంగా ఉంటుందండి, చాలా అందంగా. చాలామంది వస్తున్నారు ఇక్కడికి, టూరిస్ట్ కూడా. ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదండి ఈ దారిలో ఉన్న ఈ టెంపుల్ని, కొంచెం లోపలికి ఉంటుంది. ఈరోజు వెళ్ళాము, చాలా బాగుంది. అంత పాలరాతితో కట్టారు, చాలా సూపర్గా, అందంగా ఉంది. ఇక్కడైతే ఫోటోలు, వీడియోలు కొంచెం తీయటానికి వీలు కుదిరిందండి. చాలా గార్డెన్ కానీ బయట బ్యూటిఫుల్గా ఉందండి గుడి. లోపలికి వెళ్ళి అంతా చూసాము.
సిద్ధేశ్వర టెంపుల్ అని ఉంది బయట బోర్డు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ కృష్ణుడు ఇస్కాన్ టెంపుల్లో లాగా కృష్ణుడిది కూడా విగ్రహం ఉందండి. రాధాకృష్ణులది కూడా, అది కూడా దర్శించుకున్నాము. కాసేపు మనశ్శాంతిగా కూర్చొని మెడిటేషన్ చేసుకున్నాము. అంతే అండి, తిరిగి బయలుదేరుతున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.